అది ఒక సాధారణ రాత్రి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు చేరుకోవాల్సినది. కానీ దాని గమ్యం కర్నూలు దగ్గర చిన్నటేకూరు అనే గ్రామం వద్ద ముగిసిపోయింది. ఆ రాత్రి తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే 19 ప్రాణాలు ఒక్క క్షణంలో మంటల్లో మాయమయ్యాయి. మరోవైపు ఇంకో రోజు ఉదయం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ బస్సు కూడా తాండూరు నుండి హైదరాబాద్కు చేరుకోవాల్సింది. కానీ దాని గమ్యం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ అనే గ్రామం దగ్గర ముగిసిపోయింది. ఇందులో కూడా 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ దుర్ఘటనలు జరగడానికి గల కారణం ఏమిటి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ బస్సులో ప్రయాణం చేశారో, వాటి సేఫ్టీ ప్రమాణాలు ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. 24వ తేదీ అక్టోబర్ 2025న శుక్రవారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ బస్ డిపో వద్ద బస్సు బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఈ బస్సు నెంబర్ DD01N9490. ఇది కావేరీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు. ఇందులో బెంగళూరులో ఉద్యోగాలు, చదువులు, ఇంటర్వ్యూలు కలలతో బయలుదేరిన ప్రయాణికులు, హైదరాబాద్లో తమ వారిని చూసి తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. ఇది కేవలం ఒక బస్సు కాదు, ఇది ఒక ప్రాణాల పెట్టె. ఈ బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ స్లీపర్ బెర్తుల్లో నిద్రలోకి జారుకుంటున్నారు. డ్రైవర్ హైవేపై వేగం పెంచారు. రాత్రి 11:30 గంటలకు కర్నూలు జిల్లా సరిహద్దులోకి బస్సు చేరింది. అక్కడి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఆ రాత్రి 1:45 సమయానికి చిన్నటేకూరు గ్రామం సమీపంలో పడి ఉన్న ఒక బైక్ను బస్సు ముందు నుంచి ఢీకొట్టింది. అప్పటి వరకు బస్సు వేగం 95 కిలోమీటర్ల దాకా ఉంది. ఢీకొట్టిన తర్వాత బస్సు ఆ బైక్ని 300 మీటర్లు అలాగే లాక్కొని వెళ్ళింది. బస్సు కిందికి దూసుకెళ్లడం వలన బైక్ ఫ్యూయల్ ట్యాంకు తగిలింది. బైక్లోని ఫ్యూయల్ వెంటనే స్పిల్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ రాపిడికి స్పార్క్ అంటే నిప్పు రవ్వలు వచ్చి మంటలు చెలరేగాయి. ఏసీ బస్సు కావడం వలన లోపల ప్రయాణికులకు బయట ఏం జరిగిందో తెలిసే అవకాశమే లేదు. నిమిషాల్లోనే మొత్తం బస్సు మంటల్లో మాయమైపోయింది. ప్రమాదం జరిగిన 30 సెకండ్లలో బస్సు లోపల మంటలు వ్యాపించాయి. లోపల నిద్రలో ఉన్న ప్రయాణికులకు మంటల సెగ తగలడం వలన కొంతమంది వెంటనే మేల్కొని బయటపడాలి అని ప్రయత్నం చేశారు. బస్సు బయట నుంచి చూస్తే కొత్తగా కనిపించింది, కానీ లోపల సేఫ్టీ మార్గదర్శకాలు లేవు. ఒకే ఒక్క ఎమర్జెన్సీ డోర్ ఉన్న ఆ చీకటికి కమ్మేసిన పొగలో అది ఎటువైపు ఉందో తెలుసుకోలేని స్థితిలో ప్రయాణికులు ఉన్నారు. సీట్ల మధ్యలో ప్రయాణికులు వెళ్లడానికి సన్నని పాసేజ్ మాత్రమే ఉంది. 2 వైపులా ఉన్న గ్లాస్ కిటికీలు బ్రేక్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయడానికి ఉపయోగించే హ్యామర్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. లోపల నుండి అరుపులు వినిపించాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక కారులో వాళ్ళు దిగి బయట నుండి కిటికీని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆ బస్సు డ్రైవర్ కూడా కిటికీని బద్దలు కొడుతూ ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నమూ చేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 5 నిమిషాల్లో మంటలు మొత్తం బస్సునే కప్పేశాయి. 15 నిమిషాల్లో అంతా బూడిదైపోయింది. 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. 3వ తేదీ నవంబర్ 2025న ఉదయం తాండూరు చేవెళ్ళ రోడ్డుపై సాదాసీదాగా సాగుతున్న సమయం ప్రజలు తమ పనుల కోసం టీఎస్ఆర్టీసీ బస్సు TS34TA6354 ఎక్కారు. ఇది సాధారణ టీఎస్ఆర్టీసీ బస్సు. నిండుగా ప్రయాణికులతో ఉంది. కొందరు ఉద్యోగాలకి, కొందరు పాఠశాలలకు, కొందరు కుటుంబాన్ని కలుసుకోవడానికి వెళ్తున్నారు. బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వైపుకు బయలుదేరింది. మీర్జాగూడ గ్రామం దాటాక చేవెళ్ళ రోడ్డు కొంచెం ఎత్తుగా గుంతలుగా ఉంటుంది. మరోవైపు నుంచి రాళ్లతో నిండిన ఒక భారీ టిప్పర్ లారీ వస్తుంది. లారీ మరియు బస్సు వాటి దిశల్లో వేగంతో ప్రయాణిస్తున్నాయి. టిప్పర్ లారీ రోడ్డుపై స్లిప్ అయ్యి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది అని అనుకుంటున్నారు. కానీ లారీ డ్రైవర్ కథనం ప్రకారం బస్సే కంట్రోల్ తప్పి నా వైపు వచ్చింది అని అన్నాడు. ఒక్క క్షణంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. రాళ్లు బస్సులోకి చొచ్చుకుపోయాయి. ఆ క్షణం కేకలు, రోదనలు, దుమ్ము, రాళ్ల ముక్కలు అన్నీ కలిసిపోయాయి. బస్సు సగం వరకు ఉన్న ప్రయాణికులు పూర్తిగా రాళ్లతో మునిగిపోయారు. దాదాపు 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఎవరికి ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా అన్నీ చీకటిగా మారిపోయాయి. తర్వాతి క్షణంలో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారంతా తమ చేతుల్లో రాళ్లను తొలగించారు. చిన్నపిల్లల అరుపులు వినిపించాయి. అతి భయంకరమైన దృశ్యాలు. రాళ్ల కింద చిక్కుకున్న వారు మమ్మల్ని బయటకు తీయండి అని కేకలు వేస్తున్నారు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి గంటల తరబడి రక్షక చర్యలు చేపట్టారు. జేసీబీలతో రాళ్లను తొలగించారు. అప్పటికే 19 మందికి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఆ ప్రాంతం నిశ్శబ్దమైపోయింది. ప్రతి ఒక్కరి కళ్ళంలో భయం, బాధ, నమ్మశక్యం కాని దృశ్యమూ ఉంది.
ఈ కర్నూలు బస్సు ప్రమాదం మరియు చేవెళ్ల బస్సు ప్రమాదం 2 సంఘటనలు జరగడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే మద్యం సేవించి బండి నడపడం, అతివేగం, నిర్లక్ష్య ధోరణి, సేఫ్టీ భద్రతా విషయంలో రాజీ పడటం, రోడ్ల దుస్థితి, నియంత్రణ లేకపోవడం. ఈ 6 విషయాలే మన దేశంలో జరిగే ప్రతి ప్రమాదానికి కారణం. కర్నూలులో వేగం కారణం, చేవెళ్లలో ట్రక్కు నిర్లక్ష్యం కారణం. ప్రాథమిక పాఠం ఏమిటంటే ప్రస్తుత భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కర్నూలు బస్సు విషాదం. బస్సును సీటర్ కోచ్ నుండి స్లీపర్ కోచ్గా చట్టవిరుద్ధంగా మార్చడం వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా భద్రతా డిజైన్లు మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేకపోవడం వంటివి ప్రమాదాన్ని మరింత ఎక్కువ చేశాయి. బస్సులను డెత్ ట్రాపులుగా మార్చే అటువంటి అనుమతి లేని మార్పులను నివారించడానికి కఠినమైన తనిఖీలు అవసరం. అన్ని బస్సుల్లో స్పష్టంగా గుర్తించబడిన, సులభంగా చేరుకోగల మరియు క్రియాత్మకమైన ఎమర్జెన్సీ ఎగ్జిట్, అలాగే అవసరమైనప్పుడు కిటికీలను పగలగొట్టే సుత్తులు వంటి సాధనాలు ఉండాలి. డ్రైవర్ నిర్లక్ష్యం 2 ప్రమాదాలకు మరొక కారణం. కర్నూలు సంఘటనలో పాల్గొన్న బైకర్ మద్యం సేవించి వాహనం నడపడం, బస్సు డ్రైవర్ అక్కడి నుండి పారిపోవడం మరియు చేవెళ్ల ప్రమాదంలో వేగంగా వచ్చిన టిప్పర్ వంటివి డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్ ఎలా మెరగాలి వంటి వాటిపై మెరుగైన శిక్షణ అవసరం. డ్రైవర్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం మరియు మద్యం సేవించి వాహనం నడపడంపై భారీ జరిమానా విధించడం, వాహనం సీజ్ చేయడం వంటివి చేయాలి. కర్నూలు బస్సుల్లో సీట్లు, కర్టెన్లు మరియు ఇంటీరియర్ల కోసం అత్యంత మండే పదార్థాలను ఉపయోగించడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. భవిష్యత్తు బస్సు డిజైన్లు మరియు మార్పులు మంటల వ్యాప్తిని తగ్గించడానికి అగ్ని నిరోధక పదార్థాల వాడకాన్ని తప్పనిసరి చేయాలి. లిథియం బ్యాటరీలతో కూడిన ఫోన్లు మరియు ల్యాప్టాప్లు, పెద్ద మొత్తంలో వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్లడం వల్ల అగ్ని ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. ప్రయాణికుల ప్రదేశాల్లో సరుకు రవాణాపై స్పష్టమైన మార్గదర్శకాలు మరియు ప్రమాదకర పదార్థాల రవాణాపై నిషేధం అవసరం. అదేవిధంగా రోడ్లు వేయడం మరియు రోడ్లకు మరమ్మతులు చేయడం, రోడ్డు సేఫ్టీ వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చేవెళ్ల బస్సు ప్రమాదంపై డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత కారణమో, రోడ్డు గుంతలు ఉండటం, రోడ్డుకు అటువైపు ఇటువైపు మధ్యలో డివైడర్ లేకపోవడం, ఎప్పటి నుండో శాంక్షన్ అయిన రోడ్డును నిర్మించకపోవడం వంటి విషయాలు చూస్తే ఈ సంఘటనకు ప్రభుత్వం కూడా అంతే కారణం అని చెప్పవచ్చు. కానీ కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఈ రోడ్డు వేయకుండా అడ్డుకున్నారు అని చెబుతున్నారు. కర్నూలు సంఘటనలో బైస్టాండర్ ప్రభావం గుర్తించబడింది. అక్కడ తక్షణ ప్రజా సహాయం లేకపోవడం ఫలితాన్ని మరింత దిగజార్చే విధంగా ఉండింది. ప్రమాద ప్రదేశాలలో సహాయం చేయడం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, వాటిని చిన్నప్పటి నుంచి పాఠశాలలో కూడా నేర్పించాలి. భయాందోళన సమయాల్లో ఎలా బయటపడాలో తప్పనిసరిగా ప్రయాణానికి ముందు విమానంలో లాగా బస్సుల్లో కూడా భద్రతా బ్రీఫింగ్ ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఇవ్వాలి. ప్రతిరోజు మనలో ఎంతోమంది బస్సులో ప్రయాణం చేస్తుంటాం. కొందరు ఉద్యోగాల కోసం, కొందరు చదువుల కోసం, ఇంకొందరు కుటుంబాన్ని కలవడానికి వెళ్తుంటారు. బస్సు ప్రయాణం అంటే చాలామందికి ఒక సౌకర్యం, ఒక అలవాటు. కానీ ప్రతి ప్రయాణం వెనుక ఒక ప్రమాదం కూడా దాగి ఉంటుంది అనే విషయం మనం మర్చిపోతుంటాం. కర్నూలు, చేవెళ్ల వంటి ఘటనలు మనకు ఈ నిజాన్ని గుర్తు చేస్తాయి. బస్సు ప్రయాణంలో కాస్త జాగ్రత్త పాటిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. బస్సు టికెట్ బుక్ చేసే ముందు ఆ ట్రావెల్స్ కంపెనీ గురించి రివ్యూలు చూడాలి. చాలామంది తక్కువ ధర చూసి ఏ ట్రావెల్స్ అయినా బుక్ చేసేస్తారు, కానీ అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు. బస్సు స్పీడ్ ఎక్కువగా ఉంటే లేదా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపితే సైలెంట్గా కూర్చోకూడదు. మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. అన్నా, కాస్త నెమ్మదిగా వెళ్ళండి, మనమందరం సురక్షితంగా చేరుకోవాలి అని వినయంగా డ్రైవర్కు చెప్పండి. చాలాసార్లు ఒక ప్రయాణికుడి మాట వల్లే ప్రమాదాలు నివారించవచ్చు. బస్సులో విండోలు లేదా డోర్ల నుండి బయటకు చేతులు లేదా తల పెట్టకండి. ఇది చిన్న విషయం అనిపించినా చాలా ప్రమాదకరం. కొంతమంది బయట గాలి తగలడానికి చేతులు పెడతారు, కానీ ఎదురుగా వస్తున్న వాహనం లేదా సైన్ బోర్డు ఒక్క క్షణంలో ప్రమాదం సృష్టించగలదు. అలాగే నైట్ ట్రావెల్ చేసేవారు ఎప్పుడూ మీ కుటుంబ సభ్యులకు బస్సు నెంబరు, డ్రైవర్ నెంబరు లేదా లొకేషన్ షేర్ చేయండి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో గమనించడం చాలా ముఖ్యం. చాలాసార్లు మనం ఆ రెడ్ కలర్ హ్యాండిల్ లేదా ఎగ్జిట్ బటన్ చూస్తాం, కానీ దాని అవసరం అర్థం చేసుకోము. ప్రమాద సమయంలో అదే ప్రాణాలను కాపాడే మార్గం అవుతుంది. కాబట్టి బస్సులో కూర్చున్న వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్న చోటు గమనించండి. ఎమర్జెన్సీ సమయంలో ఎలా తెరవాలో డ్రైవర్ లేదా హెల్పర్ను అడగండి. ప్రయాణంలో మొబైల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. రాత్రిపూట పూర్తిగా ఫోన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంచడం వల్ల డ్రైవర్ దృష్టి తప్పుతుంది. ముఖ్యంగా ముందు సీట్లలో కూర్చున్న వారు లైట్లు తగ్గించాలి. అలాగే డ్రైవర్తో మాట్లాడడం, హాస్యాలు చేయడం వంటివి కూడా దృష్టి మళ్ళవచ్చు. డ్రైవర్ ఫోకస్ పూర్తిగా రోడ్డుపై ఉండాలి. మన ప్రాణాలు ఆయన చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆయన కాన్సంట్రేషన్ డిస్టర్బ్ చేయకూడదు. కొన్నిసార్లు బస్సులు అధిక సామాన్లతో నిండిపోతాయి. పైభాగంలో ఎక్కువ లగేజ్ పెట్టడం వల్ల బస్సు సంతులనం కోల్పోతుంది.
మీరు ఎక్కే బస్సులో అలాంటిది గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని డ్రైవర్ లేదా కంపెనీకి చెప్పండి. బస్సులో స్మోక్ లేదా వైర్ బర్న్ వాసన లేదా ఏదైనా మెకానికల్ సౌండ్ వినిపిస్తే చిన్న విషయమే కదా అని అనుకోకండి. అతి పెద్ద ప్రమాదం సంకేతం కావచ్చు. వెంటనే డ్రైవర్కి తెలియజేయండి. వర్షాకాలంలో లేదా పొగమంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రయాణం చేస్తే మరింత జాగ్రత్త అవసరం. రోడ్డు స్లిప్పరీగా ఉంటాయి, విజిబిలిటీ తగ్గిపోతుంది. డ్రైవర్ వేగం తగ్గించాడా లేదా గమనించండి. అవసరమైతే ఇతర ప్రయాణికులతో కలిసి అతన్ని అప్రమత్తం చేయండి. మనం డ్రైవ్ చేయకపోయినా మన జాగ్రత్తతో ఒక ప్రమాదం ఆపించవచ్చు. ముఖ్యంగా నైట్ బస్సులలో సౌండ్ సిస్టమ్ ఎక్కువగా పెట్టడం, డ్రైవర్కు సిగరెట్ లేదా మద్యం ఇవ్వడం వంటి పనులు చేయకండి. ఇవి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కాదు, ఇవే ప్రమాదానికి ప్రధాన కారణాలు కావచ్చు. బస్సులో ఎవరైనా మద్యం సేవించి కూర్చుంటే దాన్ని వెంటనే డ్రైవర్ లేదా కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వండి. ఇలాంటి ప్రయాణాలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు. అదేవిధంగా బస్సు టైర్ బరెస్ట్ అవ్వడం, బ్రేక్ ఫెయిల్ అవ్వడం వంటి ప్రమాదాలు చాలాసార్లు వస్తాయి. అలాంటప్పుడు భయపడకుండా సీట్లో వంగి తలను రక్షించుకోవాలి. గాజు పగలక ముందే విండో వైపు దూరంగా కూర్చోండి. బస్సు ఆగిన వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు రావాలి. మీ ప్రాణం కాపాడుకోవడం మొదటి ప్రాధాన్యం. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్తో వీడియోలు తీయడం కంటే ముందు సహాయం చేయడం ముఖ్యం. గాయపడిన వారిని బయటకు తీయడం, ఫస్ట్ ఎయిడ్ చేయించడం, అంబులెన్స్ను కాల్ చేయడం ఇవే నిజమైన బాధ్యత. చాలామంది ప్రమాదాన్ని చూసి వీడియో తీయడానికి మాత్రమే ముందుకు వస్తారు, కానీ సహాయం చేయడానికి వెనకడుగు వేస్తారు. ఇలాంటి ధోరణిని మార్చుకోవాలి. ప్రయాణం పూర్తయ్యాక మీ లగేజీ వస్తువులను చెక్ చేయడం కూడా చిన్న విషయం కాదు. కొన్నిసార్లు గ్యాస్ క్యాన్లు, పెట్రోల్ బాటిల్స్ లేదా ప్రమాదకర వస్తువులు బస్సులో మిగిలిపోతాయి. అవి తర్వాతి ప్రయాణంలో ప్రమాదం సృష్టించవచ్చు. కాబట్టి డ్రైవర్ మరియు స్టాఫ్ కూడా వాహనం పూర్తిగా పరిశీలించి తర్వాత బయలుదేరాలి. మనమందరం బిజీ జీవితంలో పరిగెడుతూ ఉంటాం, కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. నేను ఎక్కబోయే వాహనం సురక్షితమా కాదా అని. సమయం మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే రాదు. ఇలాంటి ప్రమాదాలు మనకు అందరికీ చెప్పే సందేశం ఒక్కటే: సేఫ్టీ ఒక ఆలోచన కాదు, అది ఒక అలవాటు కావాలి. ఒక డ్రైవర్ జాగ్రత్తగా ఉంటే, బస్సు యజమాని చట్టం పాటిస్తే, ఒక ప్రయాణికుడు జాగ్రత్తగా ఉంటే, ప్రభుత్వాలు రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఉంటే చాలామంది ప్రాణాలు ఇంత సులభంగా పోయేవే కావు. చివరిగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి: అతివేగం ప్రాణం తీస్తుంది, జాగ్రత్త జీవితం కాపాడుతుంది. ప్రమాదం ఒక్క క్షణంలోనే జరుగుతుంది, కానీ జాగ్రత్త మాత్రం ఎప్పుడూ ఉండాలి. జీవితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న తప్పు మన జీవితాన్నే కాదు, మన కుటుంబ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. జై హింద్.